ఏడాది సరికొత్త ఆశలు ఆకాంక్షలు చిగురుస్తాయి. అనంతపురం వైసీపీ నేత గురునాథ్ రెడ్డి కూడా కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తానంటూ ప్రకటించారు ఆయన. దీంతో ఇదే నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేసిన అనంత వెంకటరామిరెడ్డికి ఇంటి పోరు తప్పేలా లేదు. అనంతపురం అర్బన్లో కొత్త ఏడాది తొలి రోజే సరికొత్త రాజకీయం మొదలైంది. మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి చేసిన ప్రకటన హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కుటుంబంతో గురునాథ్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. వైఎస్ మరణం తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీలో చేరే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 2014లో ప్రభాకర్ చౌదరి చేతిలో ఓటమి పాలవడంతో టీడీపీలో చేరారు. దీంతో అనంతపురం అర్బన్ నియోజకవర్గ బాధ్యతలను అనంత వెంకటరామిరెడ్డికి అప్పగించింది వైసీపీ. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు అనంత వెంకటరామిరెడ్డి. వైసీపీ అధికారంలోకొచ్చాక తిరిగి ఫ్యాన్ పార్టీలో చేరారు గురునాథ్ రెడ్డి. 2024లో అనంత వెంకటరామిరెడ్డికి అవకాశమిచ్చింది అధిష్టానం. ఆ సమయంలో అనంత వెంకటరామిరెడ్డి కోసం పనిచేశారు గురునాథ్ రెడ్డి. తనకు ఏ పదవి లేకపోయినా నియోజకవర్గ ప్రజల్లో ఆదరణ మాత్రం తగ్గలేదంటున్నారు గురునాథ్ రెడ్డి. మరి మేము 10 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేయడమే దీనికి ఉదాహరణ. ఖచ్చితంగా మేము రాజకీయాల్లో ఉంటాం. ప్రజలకు మేలు చేసే విధమైనటువంటి పనుల్లో పాలు పంచుకుంటాం. ప్రజలతో కలిసిమెలిసి ఉంటాం. ప్రజలకు తోడుగా నీడగా ఉంటాం. మాకు వాళ్ళు ఏ విధంగా అండగా ఉన్నారు, వాళ్ళ యొక్క కుటుంబాలకు కూడా మేము అంతే అండగా ఉంటూ మరి గత పాలన తీసుకురావడానికి మా వంతు కృషి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. 2029 అనంతపురం అర్బన్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు గురునాథ్ రెడ్డి. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మా కుటుంబం నుంచి పోటీ ఉంటుంది. రాజకీయంగా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరుగుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రజల యొక్క ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష. ఈ అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు. గురునాథ్ రెడ్డి వ్యాఖ్యలతో అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనంత వెంకటరామిరెడ్డికి ఇంటి పోరు తప్పేలా లేదు.